ధనుర్మాసం ప్రాముఖ్యత. వ్రతం. సూర్యదేవుడు ధనస్సు రాశిలో ప్రవేశించడంతో అంటే 16 డిసెంబర్న మొదలై భోగి పండుగ రోజు వరకు అంటే 13 జనవరి 2021 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే మాసం ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదట 15 రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగలిని, తరువాత 15 రోజులు దద్దోజనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవు పేడను కలిపిన నీటిని చల్లి బియ్యపిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి పసుపు కుంకుమలు వివిధ పూలను అలంకరించి గొబ్బిమ్మలను చేయాలి. ఈ విధంగా చేయడం వలన కన్యలకు మంచి భర్త లభిస్తాడు. సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుందని నమ్మకం. ధనుర్మాస వ్రతం. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన మహత్యాలు బ్రహ్మాండ, భాగవత, ఆదిత్య పురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది. వ్రతం చేయాలనుకునేవారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహాలతో చేసినది గాని రాగితో గాని శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తయారు చేయించుకొని పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి. విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి 5 గడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని తలస్నానం చేసి నిత్య పూజలు సంధ్యావందనాలు అన్నీ ముగించుకుని తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూదన స్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్టం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదాన్ని నింపుకొని అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తరువాత తులసీ దళాలతో వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతో సహస్రనామాలతో గాని పూజించాలి. నైవేద్యంగా మొదటి 15 రోజులు చక్కెర పొంగలి గాని బియ్యం పెసరపప్పు కలిపి వండిన పులగం గాని సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజన నైవేద్యంగా సమర్పించాలి. తరువాత ధూప దీప దక్షిణ తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూదన స్వామి వారిని పూజించడంతో పాటు బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణుగాథలను, విష్ణు సహస్రనామాలను చదువుతూ గాని వింటూ గాని గడపాలి. వైష్ణవ దేవాలయాలు దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం వ్రతం ఆచరించడం శ్రేయస్కరం. నెల రోజుల పాటు చేయలేని వారు 15 రోజులు కానీ 8 రోజులు కానీ 6 రోజులు కానీ 4 రోజులు కానీ లేదంటే కనీసం 1 రోజు అయినా ఆచరించాలని శాస్త్ర ప్రవచనం. వ్రతం పూర్తయ్యాక శ్రీ మధుసూదన స్వామి వారి విగ్రహాన్ని మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రదానేన మమ వంతు మనోరథ అని శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానాన్ని స్వీకరిస్తూ ఇందిరా ప్రతిగృహ్ణాతు అని పండితుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని స్వీకరించడం వలన కోరికలన్నీ సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఇహలోక పరలోక సౌఖ్యాలు మోక్షం సిద్ధిస్తుందని పురాణ వచనం. ధనుర్మాస వ్రతం ఒక్కరోజు ఆచరించడం వలనే 1000 సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందని పండితుల అభిప్రాయం. కాత్యాయని వ్రతం లేక శ్రీవ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. కాత్యాయని వ్రతంలో పఠించాల్సిన మంత్రం: కాత్యాయని మహామాయే మహాయోగిన్యదీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమ అంటూ కాత్యాయని దేవిని ప్రార్థించాలి. గోదాదేవి కథ. ప్రసిద్ధ దివ్యక్షేత్ర
శ్రీ విల్లిపుత్తూరులోని అర్చామూర్తి శ్రీ వటపత్రసాయికి అనుదిన పుష్పమాల కైంకర్యం చేసేవారు ప్రసిద్ధికెక్కిన పెరియాళ్వారు విష్ణుచిత్తులవారు. ఆయనకు ఒకనాడు తులసీవనంలో చిన్న శిశువుగా గోదాదేవి లభించింది. ఆయన పెంపకంలో పెరుగుతున్న గోదాదేవికి శ్రీకృష్ణునిపై ప్రేమ కలిగింది. తండ్రి కైంకర్యంగా స్వామికి సమర్పించే తులసీమాలను తండ్రికి తెలియకుండా తాను ధరించి ఆలయంలో ఉండే బావి నీటిలో తన అందాన్ని చూసుకుని ఆ తర్వాత స్వామికి తండ్రి ద్వారా సమర్పించేది. ఆమెకు స్వామిపై మక్కువ కలిగి విరహ గీతాలు రచించేది. ఆయనే తన భర్తగా కావాలని తండ్రికి తెలిపింది. విష్ణుచిత్తుల వారు ఆమె కోరికను అనుసరించి 108 దివ్య దేశాల్లోని అర్చామూర్తులను చూపించగా ఆమె శ్రీరంగంలోని రంగనాథ స్వామిని తన మనసులో నిలుపుకుని తండ్రికి తెలిపింది. ద్వాపర యుగంలో గోపికలు కాచాయిని వ్రతం చేసి శ్రీకృష్ణుణ్ణి పొందిన కథను విష్ణుచిత్తుల వారు గోదాకు చిన్నతనంలోనే తెలుపగా ఆ వ్రతాన్ని తాను చేయాలని ఆమె సంకల్పించింది. శ్రీ విల్లిపుత్తూరు రేపల్లెగా అక్కడ కొలువైన వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా భావించి తాను తన చిలికెత్తలందరి గోపికలుగా భావించి ఆ భావనా ప్రకర్షల్లో ధనుర్మాస వ్రతం ఆచరించింది. లోకంలో అందరూ సౌభాగ్యం పొందాలని ఈ వ్రత విధానమంతా తిరుప్పావై అనే దివ్య ప్రబంధంగా రూపొందించి లోకానికి అందించింది. శ్రీవ్రత సమాప్తి సమయాన శ్రీ రంగనాథుడు తన అంతరంగ భక్తుల సహాయంతో గోదాదేవిని, ఆమె తండ్రిని, పరివారాన్ని శ్రీరంగక్షేత్రానికి పిలిపించుకుంటారు. అందరి సమక్షంలో ఆమె ప్రాణిగ్రహణం చేసి తనలో చేర్చుకుంటాడు. గోదాదేవి తాను గానం చేసిన తిరుప్పావై పాసురాలని భక్తితో క్రమం తప్పకుండా పఠించే వారికి తనకు లభించిన ఫలమంతా లభిస్తుందని మంగళాశాసనం చేసింది. గోదాదేవి కథ సమాప్తం.